నువ్వు అంటే ఈ సంఖ్యలు తెంచి నేను విడిపిస్తాను. బతుకంతా బందీగానే ఉంటావా తల్లి? లేదు కట్టప్ప, నా కొడుకు వస్తాడు, వాడే నన్ను విడిపిస్తాడు. చనిపోయిన బిడ్డ ఎలా వస్తాడు తల్లి? నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నన్ను వెతుక్కుంటూ వస్తాడు. లేని కొడుకు వస్తాడన్న భ్రమలో అనవసరంగా శిక్ష అనుభవిస్తున్నావు తల్లి. వాస్తవంలోకి రా. నిన్ను విడిపించాలనుకున్నా మళ్ళీ నాకు ఈ అవకాశం రాదు. కాసేపట్లో మూడో జం కాపలా వాడు వచ్చేస్తారు. ఒప్పుకో తల్లి, ఒప్పుకో తల్లి. నేను ఇంతగా బతిమాలుతుంటే వినకుండా నువ్వు ఈ పిచ్చి పనులు చేసి తల్లి. పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చిత్తి పేరుస్తున్నాను. ఆ పల్లాల దేవుని రక్తం, మాంసం, గుండె, ప్రాణం కాల్చి మసి చేయడానికి చిత్తి పేరుస్తున్నాను. నా కొడుకు వస్తాడు, ఆ మృగాన్ని ఈ చిత్తి మీదకి ఈడ్చుకు వస్తాడు. ఆ బల్లాలుడు బ్రతికుండగానే నా చేతులతో వాడి చితికి నిప్పు పెట్టిస్తాడు. మరణ భయంతో వాడు పెట్టే చావు కేకలు మాహిష్మతి కోట గోడల్లో ప్రతిధ్వనిస్తాయి. నా కొడుకొస్తాడు. ప్రేమగా చూడాల్సిన నా వంక దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఎవరో తెలియని తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా కళ్ళలో నెత్తుటేర్లు పొంగుతున్నాయి. ఎందుకు? నేనెవరిని? మా దేవుడు అమరేంద్ర బాహుబలి. రక్తాన్ని వినుము. నీ కన్న తల్లి దేవసేన 25 నిరీక్షణకి నిదర్శనం నువ్వు. రాజమాత శివగామి దేవి ప్రాణత్యాగానికి ఫలితం నువ్వు. నువ్వు తెలుసుకోవలసిన చరిత్ర 50